మీరు పరిషత్ ఎన్నికల్లో పోటీ చేద్దామనుకుంటున్నారా? ఏదైనా కేసులో మీకు శిక్ష పడిందా? పోనీ మీరు గత ఎన్నికల్లో పోటీ చేసిన ఖర్చు చూపించలేదా? లేక మీరేదైనా పాలక వర్గంలో సభ్యుడిగా ఉన్నారా? అయితే మీరు పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. ఈ మేరకు ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. గ్రామీణాభివృద్ధి సురక్షిత పాలనకు రాష్ట్ర ప్రభుత్వం నూతన చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టాన్ని అనుసరిస్తూ అనర్హతలను ఖరారు చేసింది. ఇందులో భాగంగా అవినీతి అక్రమాలకు పాల్పడే వారిని ప్రజా ప్రతినిధులుగా పోటీ చేయకుండా నూతన పంచాయతీరాజ్ చట్టంలో పొందుపరిచారు. దానికి అనుగుణంగా మార్గదర్శకాలను విడుదల చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ స్థానిక సంస్థల ఆధీనంలో ఉండే కార్యాలయాల్లో పనిచేస్తూ లంచం తీసుకున్నా లేదా ఇతర మోసాలకు పాల్పడినా, నమ్మక ద్రోహం లాంటి నేరాలకు పాల్పడినా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం లేదని నిబంధనల్లో స్పష్టం చేసింది. అవినీతి ఆరోపణలపై తొలగించబడిన వారు 5 ఏళ్ల కాలపరిమితి వరకు అనర్హులని నూతన పంచాయతీరాజ్ చట్టంలో పేర్కొన్నారు. అదేవిధంగా ఇప్పటివరకు పలు పదవుల్లో ప్రజా ప్రతినిధులుగా ఉండి అవినీతి ఆరోపణలు రుజువై పదవుల నుంచి తొలగించబడిన వారు సైతం పోటీకి అనర్హులే. గ్రామ పంచాయతీలకు ఏదైనా ధర్మకర్త హోదాలో ఉండి ప్రభుత్వానికి చెల్లించే పన్నులు బకాయిలు పడి నోటీసులు జారీ చేసినా నిర్ణీత వ్యవధిలో బకాయి చెల్లించని వారు కూడా పోటీ చేసేందుకు అనర్హులు. పరిషత్ పోరుకు 1642 మందిని అనర్హులుగా తేలుస్తూ ఎలక్షన్ కమిషన్ జాబితాను విడుదల చేసింది. ఇందులో అత్యధికంగా కరీంనగర్ జిల్లా నుంచి 341 మంది ఉండగా అత్యల్పంగా 4 జనగామ జిల్లా నుంచి అనర్హులుగా ఉన్నారు. కొత్త నిబంధనలతో మండల పరిషత్లో పోటీ చేయాలని చాలా మంది అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. గతంలో తెలియక చేసిన తప్పులు తమను ఇప్పుడు పామై కరుస్తున్నాయని వాపోతున్నారు.